హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీరు మెష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, మన ఛానల్ పూర్తి స్థాయిలో నడవాలి అన్న మీకు ఎక్స్క్లూజివ్ మ్యాటర్సే కానీ, ప్రతి ఒక్క ప్రజల వాయిసే కానీ, తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతున్న పార్టీలే కానీ, ప్రజలపైన రుద్దుతున్న మత కలహాలే కానీ, ప్రజలపైన రుద్దుతున్న ప్రాంతీయ గొడవల పైన కానీ, వాటిపైన మీకు అవగాహన కల్పించడానికి, మరిన్ని అవగాహన కల్పించడానికి, మరిన్ని ప్రభుత్వాలు కుట్రలకు పాల్పడుతున్న విషయాలను మీ ముందుకు తెరకెక్కించడానికి అయితే పూర్తి స్థాయిలో నా వంతు అయితే నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ముందుకెళ్ళి ఈ ప్రభుత్వాన్ని నిలదీసే హక్కును మనం పొందుతాము. కాబట్టి మన ఛానల్ పూర్తి స్థాయిలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకునేలా చూడండి. మన ఛానల్ని 10 మందికి షేర్ చేసి మనం ప్రశ్నించే ప్రతి ఒక్క గొంతు ఈరోజు ప్రభుత్వానికి ఒక ఆటంక మూలు లెక్క ఎదురవుతుంది. కాబట్టి వారి యొక్క సమస్యలు తీర్చడానికే ప్రయత్నం చేసేలా చేస్తాం మనం అందరం కలిసి. కాబట్టి నా గొంతుకుతోటి మీ గొంతు కూడా తోడైతే నేను మరింత ముందుకెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని ఆర్జీటీవీ తెలుగు ఛానల్ అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రధానంగా రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి గోసలు వారికి ఎదురయ్యాయో ఒకసారి పూర్తి స్థాయిలో ఈ విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేద్దాము. మన వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ మ్యాటర్ని 10 మందికి షేర్ అయ్యేలా చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం వారికి ఈ ముచ్చట తెలియాల్సిందిగా కోరుతున్నాను. ఇక మనం ప్రధాన టాపిక్లోకి వెళ్ళిపోతే, రైతు బంధు రాలే, రుణమాఫీ కాలే, పెన్షన్ పెరగలే. మరి రైతు బంధు రాలే. రైతు బంధు అయితే ప్రజల యొక్క అభిమానంతో ఇంకో నెల ఆగితే ఫిబ్రవరి ఆఖరులోగా ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇస్తాను అని మన ఎంపీ ఎలక్షన్ టైంలో అయితే ఎంపీ ఎలక్షన్ల సభలో చెప్పాడు మన రేవంత్ రెడ్డి గారు. మరి అది వస్తుందో ఊడబిక్తుందో కూడా తెలియదు. కానీ చూద్దాం పూర్తి స్థాయిలో. ఫిబ్రవరి కదా, కొన్ని రోజులు అయితే ఉన్నాయి. రుణమాఫీ కాలే. ఇక రుణమాఫీ గురించి చెప్పుకుంటే మన రేవంత్ సర్కార్ ఏమో అధికారంలోకి వచ్చి మీరు డిసెంబర్ 3వ తారీఖు వెళ్ళి 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, అక్కడ ఇచ్చేది సోనియా గాంధీ, మళ్ళీ వచ్చి రాగానే డిసెంబర్ 9కి నేను వచ్చి మాఫీ చేస్తాడు మన రేవంత్ రెడ్డి. మరి ఆయనను ఏమనాలో ఏందో కానీ ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ సంక్రాంతి తెల్లారే చేస్తాను నేనని చెప్పిన మన రేవంత్ రెడ్డి మరి సంక్రాంతి పోయింది, మళ్ళీ ఉగాది వచ్చే పని అయింది. పెన్షన్ పెరగలే. మరి ఆయన పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా అనుకుంటూ వేలు చూపెట్టాడు మన రేవంత్ రెడ్డి. ఇదెంత అనుకుంటూ వేలు చూపెట్టాడు. మరి వాళ్ళు ఇది 2 అని చెప్పి నేను అధికారంలోకి వస్తే ఇది మీకు 4 ఇస్తా అని చెప్పిన మన రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా 4,000 కాదు కదా, ఉన్న పింఛన్కే దిక్కు లేకుండా చేసి మెల్లమెల్లగా నెల దాటిన తర్వాత ఇచ్చాడు మన రేవంత్ రెడ్డి. ఏమన్నా అంటే ఖజానా లేదు, ఏమన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ దివాలా తీసింది, ఏమన్నా అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల పాలైంది. మరి ఒక పార్టీ అధికారం నుంచి తొలగిపోయినప్పుడు అప్పులు అప్పగించకుండా నీకు ఖజానా పెట్టి నింపి వెళ్ళిపోతుంది. మీరు కూడా ఈరోజు అధికారంలో ఉన్నారు కదా, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మీరు కూడా అధికారం నుంచి కోల్పోవాలి. మరి అప్పుడు మీరు ఖజానా నింపి వెళ్ళిపోతారు రేవంత్ రెడ్డి గారు. చూద్దాం దాని గురించి మీరు కూడా ఎంత చేస్తారో చూద్దాం. మరి ఆ ముసలి వాళ్ళకైతే 4,000ని ఆశ పెట్టించి మరి ఈరోజు ప్రతి ఒక్కరి ద్వారా ఓట్లు వేయించుకున్నాడు మన రేవంత్ రెడ్డి. మరి వాళ్ళకి న్యాయం చేయాలి కదా. మరి వాళ్ళకి న్యాయం చేయకుండా మన రేవంత్ రెడ్డి గారేసే కాఫీగా అసలు యాడున్నాడు కూడా జాడ తెలియదు పరిస్థితి. సంక్షేమ పథకాలను గాలి కొదిలేసిన సర్కారు, ఇంకా రైతు బంధు రాలేదంటూ రైతులు ఆందోళన, పెట్టుబడి కోసం అప్పులు చేస్తున్నామని ఆవేదన, రుణమాఫీపై ప్రచారమే తప్పు, కనిపించని ప్రగతి, సీఎం చెప్పి 20 రోజులు అయినా నో యూజ్, డిసెంబర్లో రాగానే పెన్షన్లు పెంచుతామన్న కాంగ్రెస్, గెలిచాక ఇప్పటికీ 2 సార్లు పాత పెన్షన్లే, గెలిచాక 2 సార్లు పెన్షన్ ఇచ్చిండు, గదే 2,000 ఇచ్చిన ముచ్చట. మరి ఈ పోకడ ముచ్చట్లు దేనికి? నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, మీకు 2,000 వస్తానని, నేను 4,000 ఇస్తా, మీకు కేసీఆర్ ఏమో 5,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను వచ్చేసి 7,000 ఇస్తా, మీకు కేసీఆర్ రుణమాఫీ చేయలేదా, నేను వచ్చి రుణమాఫీ చేస్తా, పోయి తెచ్చుకోపోండి అని చెప్పిన మన రేవంత్ రెడ్డి మరి ఈ రోజు చూస్తేనేమో ఆ జాడే లేకపోయా, ఆ ఊసే లేకపోయా, ఏదో ప్రజలకు అట్లా ఆనందింపేలా చేసి ఓట్లు వేయించుకున్నాడు. ఈరోజు మాత్రం సింహాసనం అధిష్ఠించి వారి తమ్ముడికి కొన్ని 5 కార్ల కాన్వేలు, సీఎంకున్న కాన్వేలు బందోబస్తును ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలతోటి ఆటాడుకొని ఈరోజు ప్రజలు సమస్యలు పడతా ఉంటే, ప్రజలు హరిగోసలు పడతా ఉంటే ఆయన ముఖం చాటించుకోకుండా మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల కోసం వస్తాడు. ఎంపీ ఎలక్షన్ల కోసం వచ్చి ప్రచారాలు పెట్టి ఈసారి బొంద పెట్టాలి బీఆర్ఎస్ పార్టీని, ఈసారి నన్ను భారీగా గెలిపించండి, ఈసారి నన్ను గెలిపిస్తేనే మీకు రుణమాఫీ చేస్తా, రైతు బంధు ఇస్తా, లేకుంటే ఇయ్యను, ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మెజారిటీతో గెలిపిస్తే నేను మాత్రం మీ గుండు కొడతా, ఉన్న సంపదను కాస్త కుళ్ళ కొట్టేస్తా, తెలంగాణ రాష్ట్రాన్ని తీరా తీసుకుపోయి నరేంద్ర మోడీ చేతిలో పెడతా.
అన్నట్టుగా ప్రచారంలో ఇంకా మీరు నాకు ఓటేస్తే 2 ఉచిత పథకాలు అమలు చేస్తా, ఈయన పీకుడు ముచ్చట్లకి ఈడ ఇచ్చిన 6 గ్యారెంటీలే అమలు కాలేదు కానీ ఇంకో 2 ఉచిత పథకాలు ఇస్తాడ్రా సార్ గారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు పూర్తయింది, కానీ ఉచిత బస్సు ప్రయాణం మినహా కొత్త పథకాలు సంగతి దేవుడెరుగు. పాత సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. రైతులకు పెట్టుబడి సాయం నుంచి వృద్ధులు, వికలాంగులు, పెన్షన్ల దాకా ఇదే పరిస్థితి. రైతు బంధు విషయంలోనైతే ఎన్నడూ లేనంత ఆలస్యం జరుగుతుంది. డిసెంబర్ 9నే రైతు బంధు ఇచ్చేసినామని ముఖ్యమంత్రి గతంలో చెప్పారు, కానీ ఇప్పటి వరకు కనీసం 3 ఎకరాల భూమి ఉన్న రైతులకు కూడా డబ్బులు జమ కాలేదు. కానీ ముఖ్యమంత్రి మాత్రం దావోస్ వెళ్ళి మరి తాము రైతు భరోసా అంటే ఎకరానికి ఏడాది రూపాయలు 15,000 చొప్పున ఇచ్చామన్నట్టుగా చెప్పుకున్నారు. ఇంతేకాదు హైదరాబాద్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో రైతు భరోసా ఇచ్చామని చెప్పారు. మరి రైతు భరోసా ఇచ్చేసాను, రైతు రుణమాఫీ చేసేసాను, అదేవిధంగా పింఛన్లు కూడా 4,000 ఇచ్చేసాను. ఈ దొంగ మాటలు దేనికి? దొంగ మాటలు దేనికి? ప్రజలు అడిగే భయపడతా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి సగం సగం మాట్లాడుతున్నాడు. అనవసరంగా ఓటేసినాం అనుకోని ప్రజలు ఓటేసిన తర్వాత ఆలోచించుకున్నారు తప్ప ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఇప్పుడు రోజు ఈ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఏదైనా మేలు చేయాలి కదా, మరి మేలు చేయకుండా హామీలు ఇచ్చుకుంటా పోతుంది. గత ప్రభుత్వం విమర్శలు విన్నారు కదా, 420 హామీలు నెరవేరలేని హామీలని. నిజంగానే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు ఈయన చేసిండు, గత ప్రభుత్వం కాదు. ఈ ఉచిత బస్సు, ఫ్రీ బస్సు లెక్కలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది రేవంత్ రెడ్డి వల్ల మాత్రమే. అప్పులు లేకుండా ఎవరు కారు, బట్ ప్రశ్నించే మాట మాత్రం కరెక్ట్గా అయితే లేదు రేవంత్ రెడ్డి గారిది. ఆయన ఏం ప్రసంగిస్తాడో, ప్రజలకు ఏం సమాచారం ఇస్తాడో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. అయితే ఇది ఒక 2 నెలలనే ఈ విధంగా జరిగిందంటే ఇక 5 సంవత్సరాల దాకా ఈ తెలంగాణ రాష్ట్రం ఉంటుందా? ఈ రైతులు వలస వెళ్ళిపోతారా? ఈ పింఛన్దారులకు వస్తా ఎట్లా ఇబ్బంది పడతారు అనే దాన్ని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయాలి.